తీసుకున్నాను. దీనికైతే చిక్కటి పెరుగు గడ్డ పెరుగు తీసుకున్నానండి. అందులో సాల్ట్ వేసి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అల్లం తరుక్కోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో మజ్జిగ పులుసు రెడీ చేసిన దాంట్లో కొద్దిగా కరివేపాకు తరిగేస్తానండి. ఇప్పుడు ఆయిల్ వేసి అందులో ఆవాలు, మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలండి. మెంతుల ద్వారా టేస్ట్ వస్తుంది. జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు వేసి తిరగమాకండి రెడీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సభ్యులు క్లిక్ చేయండి. ఇందులోనే పెరుగులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరువాత వేసుకుని ఇవి కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు తిరగమాతలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. తాలింపులో కొద్దిగా కరివేపాకు వేసుకుని కారము, పసుపు కూడా అందులో వేసుకుని వేయించుకోవాలి. పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, గుమగుమలాడే పెరుగు చారు రెడీ. ఈ తాలింపులోనే పెరిగేసేసుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న పెరుగు ఇందులో వేసుకోవాలి.